హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఎండలైతే బాగా ఎక్కువున్నాయి. అస్సలు ఉండలేకపోతున్నాం ఇళ్ళల్లో. అలాంటిది బాగా ఎండలున్న టైంలో చేసుకోవడానికి వంట కూడా కష్టమైపోతుందండి. పొయ్యి దగ్గర అస్సలు ఉండలేకపోతున్నాం. అలాగే ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటాం కాబట్టి, వాటికి బదులు ఎవరైనా సడన్‌గా ఇంటికొచ్చినా గానీ కలిపి ఇవ్వడానికి కూడా బావుంటుంది. అందుకని ఈరోజు నేనైతే లెమన్ స్క్వాష్ చేస్తున్నాను. దానికోసం షుగర్ కాకుండా కొంచెం, ఏదో కొంచెం ఆహ్, హెల్తీగా షుగర్ బదులు నేను పటికి బెల్లం తీసుకున్నాను. నేను చూపించాను కదా స్టార్టింగ్‌లో ఆ ప్యాకెట్. అది కేజీ ప్యాకెట్ అనమాట. నేను దాంట్లో కొంత పార్ట్ తీసి ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. అది తీసి నేను మెజర్‌మెంట్ కోసం ఈ బౌల్ తీసుకున్నానండి. ఈ గిన్నెతో నేను మెజర్ చేసుకుంటున్నాను. అలా కొంచెం కొంచెంగా చిన్న రోల్ తీసుకున్నాను కాబట్టి కొంచెం కొంచెంగా పగలగొట్టుకొని నేను మెజర్ చేసుకుంటున్నాను. ఇలా నేను దీంతో అంటే ఈ లెమన్ స్క్వాష్‌తో నాకు ఒక చిన్న ఆహ్, హిస్టరీ కూడా ఉంది. హిస్టరీ అంటే ఒక చిన్న అనుబంధం అనుకోవాలి. ఇప్పుడు ఒక కప్ వేశాను కదా! నెక్స్ట్ ఇది సెకండ్ కప్ అండ్ అలాగే ఇంకొక కప్. 3 కప్స్ తీసుకుంటున్నాను నేనైతే. అదేంటో నేను స్టవ్ మీద పెట్టాక చెప్తాను. ఇప్పుడు ఇంకొక థర్డ్ కప్. ఇలా 3 కప్పులు తీసుకొని వాటర్ కూడా సేమ్ ఈక్వల్ క్వాంటిటీయే తీసుకుంటాము. బట్ మనం షుగర్ అంత త్వరగా ఇది నాకు కుక్ అవ్వలేదు. అప్పటికి నేను తగ్గించే తీసుకున్నాను వాటర్. అంటే 2 కప్పులు తీసుకున్నాను. 1 చెప్పాను కదా నేను దీంతో ఒక బ్యాక్‌లో ఒకటి హిస్టరీ లాగా ఉంది అని చెప్పి. అదేంటంటే నేను నా పెళ్ళైన స్టార్టింగ్‌లో మాకు ఇది సెకండ్ కప్. ఫైనాన్షియల్‌గా అంత స్ట్రాంగ్‌గా లేము. సో, ఆ టైంలో నేను ఈ సండే బుక్స్‌లో అలా మనకి కుకింగ్ రెసిపీస్ అలా వస్తూ ఉంటాయి కదా! ఈ కొంచెం వేసానండి. 2 కొంచెం వేసాను. అయినా గానీ నాకు చాలా సేపు ఉడికినట్లు అనిపిచ్చింది. మనకి పంచదార అయితే త్వరగానే ఉడికేసి పాకంలాగా వచ్చేది గదా! ఇది కొంచెం ఎక్కువ సేపు ఉడికింది. అయినా మనం కొంచెం దగ్గరకొచ్చే వరకు ఉంచుకోవాలి. కొంచెం పొయ్యి దగ్గర మెస్సీగా ఉంది. జస్ట్ దానికి ముందే పప్పు వండేసరికి ఆ విజిల్స్ వచ్చి అదంతా అలా పడిపోయింది. తర్వాత క్లీన్ జేయాలి. ఇది పొయ్యి మీద పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అది కరిగిపోతుంది ఆ వేడికి. అది కరిగిపోయిన తర్వాత ఇంకా దగ్గరికి ఉడకాలి. మనకి కొంచెం పాకం రావాలి. అప్పటి వరకు ఉడుకుతూ ఉంటుంది. చూద్దాం. అయితే నేను అదే చెప్తున్నాను కదా! మేమప్పుడు ఫైనాన్షియల్‌గా అంత స్ట్రాంగ్ లేము. ఈ న్యూస్ పేపర్స్‌లో వచ్చే రెసిపీస్ ఉండేవి కదా! అంటే సండే బుక్స్‌లో అలాగా. వాటిల్లో చూసి నేను అప్పుడు ఈ లెమన్ స్క్వాష్ అని ఇప్పుడు అంటున్నాము. అప్పుడు నిమ్మ పాకం అని వచ్చిందనమాట. మనకి అప్పుడు మేము స్టార్టింగ్‌లో హైదరాబాద్‌లో ఉండేవాళ్ళం. అప్పుడు మనకి రూ. 10కి ఇన్నేసి నిమ్మకాయలు కవర్లు సంతల్లో అమ్మేవాళ్ళు. ఫ్రిడ్జ్ లేదు మాకు అప్పుడు. సో, ఫ్రిడ్జ్ లేదు కాబట్టి వాటిని ఎలా స్టోర్ చేయాలి? తెచ్చుకోవడానికేమో ఇన్నొస్తున్నాయి గదా! దేనికో దానికి యూజ్ అవుతాయి అనేసి తెచ్చుకునేవాళ్ళం. ఆ తెచ్చుకున్నవి ఏం చేయాలో అర్థం గాక మా హస్బెండ్ గూడా జెప్పారు. వాళ్ళు ఎంసీఏలో ఉన్నప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళమ్మ అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళమ్మ ఇలాగే పాకం బట్టి పంపించేది. అలా ట్రై చేద్దాము అని జెప్పారు. ఏది నేను ఇలా బుక్‌లో వచ్చింది. ఇది చేద్దాము అంటే, అవును ఇది నాకు ముందే తెలుసు. ఇలా తీసుకొచ్చేవాడు తను. మేము కలుపుకొని తాగేవాళ్ళము అని చెప్పి. సో, అప్పుడు ట్రై చేశాను నేను ఫస్ట్ టైము. ఫ్రిడ్జ్ లేదు కాబట్టి చేయాల్సొచ్చిందప్పుడు. ఇప్పుడైతే ఫ్రిడ్జ్‌లున్నాయి. ఇప్పుడైతేనేమో రెడీమేడ్‌గా అంటే ఇన్‌స్టెంట్‌గా చేసుకోవడం కోసం చేసుకుంటున్నాం గానీ, నేనైతే అప్పుడు అలా చేసుకున్నాననమాట. నిమ్మకాయలని ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియక అన్ని రోజులు ఉండవు ఈ ఎండలకి. ఉన్న నిమ్మకాయలు ఏం చేయాలో తెలియక వాటిని ఇలా చేశాననమాట అప్పుడు. దీంట్లో నేను కొంచెం నిమ్మ ఉప్పు ఉంటుంది కదా! అది కూడా కొంచెం ఒక పించ్ అంత ఒక పావు స్పూను అంతే. కొంచెం వేశాను. అది కూడా ఆరిపోయిన తర్వాత అంటే స్టవ్ మీద నుంచి దించి కింద పెట్టుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా అలా అయిన తర్వాత వేసుకోవాలి. లేదంటే చేదొచ్చేస్తుంది. అంటే లెమన్ జ్యూస్ పోసే ముందు పూర్తిగా ఆరిపోయాక లెమన్ జ్యూస్ వేసే ముందు
అది వేసుకున్నాను అనమాట. అంటే కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అందుకు. చూసారు కదా, నేను ముందే లెమన్స్ని జ్యూస్ తీసేసి పెట్టుకున్నాను. అది కూడా నేను మెజర్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను ఎలా వేసానంటే 1 కప్ లెమన్ జ్యూస్ అయితే 3 కప్స్ పటికి బెల్లం వేసుకున్నాను పౌడరు. షుగర్ అయినా అంతే, లేదా ఇంకొక 1 కప్పు అక్కర్లేదండి, 1:3 రేషియోలో వేసుకుంటే సరిపోతుంది. పూర్తిగా ఆరిపోయింది షుగర్ పాకం. అదే ఇదైతే పాకం అయితే పూర్తిగా ఆరిపోయింది. పాకం థిక్నెస్ కూడా మీరు చూసారు కదా, అంతే అలా ఉంటే సరిపోతుంది. ఇది మొత్తం మిక్స్ చేసేసుకొని దాన్ని స్టోర్ చేసేసుకోవడమే. అంటే రూమ్ టెంపరేచర్కి రానివ్వాలి. అంటే పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే మనం లెమన్ జ్యూస్ కలుపుకోవాలండి. ఇలా ఆరిపోయిన దాన్ని మనం ఉంటే గాజు బాటిల్లో కానీ లేదంటే ప్లాస్టిక్ బాటిల్లో కానీ పెట్టేసుకోవచ్చు. దీంట్లోనే నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ మనం సరిపోలేదు అనుకుంటే మనం ఏదర్ మిక్స్ చేసుకుంటాం కదా వాటర్తో కానీ సోడాతో కానీ, అలా అప్పుడు మనం వేసుకోవచ్చు ఇంకా కావాలంటే. ఇప్పుడైతే నేను కొంచెం వేసాను. ఉంటే మన దగ్గర బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కొంచెం. ఇదైతే ఇంతకుముందు మేము ఆరెంజ్ స్క్వాష్ తెచ్చుకున్నాము. ఆ స్క్వాష్ బాటిలేనండి, అది ఖాళీ అయిపోయింది. దాంట్లోనే పోస్తున్నాను నేనైతే. మీరు గాజు బాటిల్లో పోసేసి బయటే ఉంచుకున్నా కానీ ఏం కాదు. నేనైతే ఈ ప్లాస్టిక్ బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇది బయట కూడా ఉంటుంది, ఏం పాడవదు. ఎందుకంటే మనం ఎక్కడా కూడా తడి తగలకుండా జాగ్రత్తగానే అన్నీ చేసుకున్నాం కాబట్టి. అండ్ అలాగే పాకం కూడా ఆ థిక్నెస్ అదంతా, అంటే పాకం కూడా పూర్తిగా ఆరిపోయిన తర్వాతే మనం లెమన్ జ్యూస్ కూడా వేసాం కాబట్టి ఇది అయితే బయట ఉన్నా కానీ పాడైపోదు, బాగానే ఉంటుంది. తర్వాత నేను దీన్ని ఎలా మిక్స్ చేస్తానో కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ గిన్నెలో కొంచెం మిగిలింది కదా, దీన్ని నేను మిక్స్ చేసి చూపిస్తాను మీకు. ఇదైతే ఈ బాటిల్ నిండా వచ్చేసి, అంటే 1 లీటర్ బాటిల్ ఇది. ఈ బాటిల్ నిండా వచ్చి ఇంకా ఇంత మిగిలింది నేను తీసుకున్న క్వాంటిటీకి. మీరు చూసారు కదా బౌల్, అది. అయితే ఇప్పుడు దానికోసం నేను ఇది ఆరడానికి పెట్టాను కదా సైడ్కి. పాకం పట్టిన తర్వాత అప్పుడే నేను కొంచెం సబ్జా నానబెట్టేసుకున్నాను. అలాగే నా దగ్గర కూల్ వాటర్ ఉన్నాయి అండ్ సోడా కూడా ఉంది. అలాగే ఇది నన్నారి షర్బత్ లాస్ట్ టైం తెచ్చుకుంది, కొంచెం ఉంది. అది కూడా అంటే మన ఇష్టం, అంటే ఇప్పుడు ఈ పాకమైనా కలుపుకోవచ్చు, లేదంటే ఆ నన్నారి షర్బత్ అయినా కలుపుకోవచ్చు, రెండు ఒకటే. అంటే స్వీట్నెస్ కోసం, అంటే మనం బయట సుగంధ వేస్తారు కదా, అప్పుడు మళ్ళీ లెమన్ పిండుకోవాలి నన్నారి షర్బత్కి అయితే. దీనికైతే ఇంకా లెమన్ పిండే పని లేదు, మనం చేసుకున్న దానికి అలాగే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు నా దగ్గర అయితే సోడా ఉంది కాబట్టి నేను సోడాతో కలుపుదాం అనుకుంటున్నాను. అదే చెప్పాను కదా నేను మీకు ముందే, అది నేను ఆరెంజ్ స్క్వాష్ది అంతకుముందు తెచ్చుకున్నది, ఆ బాటిల్లో పోసానని మీకు చూపిస్తున్నాను. ఇదైతే ఇంకా నెక్స్ట్ నేను మీకు మిక్స్ చేసి చూపిస్తాను. నేను మీకు చెప్పాను కదా, అప్పుడు నేను ఇంతకు ముందే నేను చేసుకున్నప్పుడుది కూడా ఇలానే చేసుకున్నాను. ఇలా పాకం పట్టేసుకొని ఆ లెమన్ జ్యూస్ కలిపేసి ఇలా నేను బయటే పెట్టుకున్నాను. ఎందుకంటే చెప్పాను కదా మీకు, అప్పుడు నా దగ్గర ఫ్రిడ్జ్ లేదు కాబట్టి నేను బయటే ఉంచుకొని మేము వాడేసుకున్నాము. అలానే సో ఇది బయట కూడా ఉంటుంది, నేను ప్రాక్టికల్గా చేసి చూశాను. లేదు ఇప్పుడు అందరి దగ్గర ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఎవరైనా గబక్కనే ఇంటికి వచ్చినా సరే కూల్ వాటర్ ఉన్నా సరే ఇంట్లో కలిపేసి ఇచ్చేయచ్చు, అంత బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక గ్లాస్లో కలుపుతున్నాను. దానికోసం నేను ఒక గాజు గ్లాస్ తీసుకున్నాను. దానిలో ఒక పావు వంతు ఈ లెమన్ స్క్వాష్ వేసుకుంటున్నాను, లేదా నిమ్మపాకం ఒక పావు వంతు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా ఆకులు కూడా ఫ్రెష్వి తీసుకున్నాను, అవి కూడా వేసుకుంటాము. నెక్స్ట్ దీంట్లో కొన్ని సబ్జా వాటర్ వేసుకుంటున్నాను. అదే చెప్పాను కదా, మనం ప్లెయిన్ వాటర్తో అయినా కలుపుకోవచ్చు, కూల్ వాటర్, లేదా సోడాతో అయినా కలుపుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా దగ్గర సోడా ఉంది, సో నేను సోడాతో కలుపుతున్నాను. అది కొంచెం మిగతా గ్యాప్ని సోడా పోసేసుకొని దానిలో కొంచెం పుదీనా వేసుకొని మిక్స్ చేసుకొని తాగేయడమే. ఇదైతే నేను ఫస్ట్ మా హస్బెండ్కి ఇచ్చాను. తనైతే నేను తీసుకెళ్ళాను కానీ
మీటింగ్లో ఉన్నారు. సో తను తర్వాత అంటే నాకు రివ్యూ చెప్పలేదు, తను తాగేశారు కానీ వెంటనే నాకు రివ్యూ ఇవ్వలేదు. తర్వాత మా అమ్మకి ఇచ్చాను, అది కూడా మీకు చూపిస్తాను. చెప్పాను కదా మా హస్బెండ్కి ఇవ్వడానికి వెళ్తున్నాను, తనేమో వర్క్ మీటింగ్లో ఉన్నారు. సో అక్కడ పెట్టి వెళ్ళిపోమని చెప్తున్నారు. నేనేమో అక్కడ పెట్టేసి వచ్చేసాను. ఇంకా ఆ తర్వాత వచ్చి ఆ మిగిలిన దాంట్లో మిగతాది నాకు మా అమ్మకు ఇద్దరికి కలుపుతున్నాను. ఆ మిగిలిన సబ్జా వాటరు, ఆ పుదీనా, ఆ మిగిలిన సోడా మొత్తం వేసేసి ఇంకా కలిపేసి నేను మా అమ్మ తాగాము. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. సబ్జాలు అయితే ఎక్కువ టైం ఏం పట్టదు కదా, మనకు ఒక కొంచెం టైంలోనే నానిపోతాయి. మనం ఎవరైనా ఇంటికి వచ్చినా సరే ఇలా ఎండల్లో, మరి ఎవరైనా వచ్చినా రాకపోయినా అండి, మన కోసమైనా సరే బాగా ఇప్పుడు ఎండలు ఎలా ఉంటున్నాయో చూసారు కదా, మనం బాగా ఆ ఆఫ్టర్నూన్ టైంలో ఆ ఎండల్లో బాగా కలుపుకొని తాగేసినా కానీ సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఇదైతే నేను మా అమ్మకి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను. మా అమ్మకి ఇచ్చి టేస్ట్ ఎలా ఉందని అడిగితే తను సూపర్ అని చెప్తుందండి. వీడియో కోసం కాదు, నిజంగా చెప్పండి, నిజంగా సూపర్ ఉంది.